మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మా సహచరుడైనటువంటి అంబటి రాంబాబు గారి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు దాడికి పాల్పడడం, ఆ తర్వాత ఇంటి మీదకి వెళ్ళి హత్యాయత్నం చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం వెళుతుంది, ఆటవిక పరిపాలన కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ నియంతృత్వ పోకడలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబుని గట్టిగా నిలదీసేసరికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమాధానం చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితిలో డైవర్షన్ పాలిటిక్స్ ఒక పక్క ఆ ఫ్రస్ట్రేషన్తో ప్రశ్నించేవారు, మాట్లాడేవారు అందరి మీద దాడులు చేసి తీవ్రంగా అణిచివేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పన్ని అందులో భాగంగా ఈరోజు రాంబాబు మీద రాడ్లు, కర్రలతో మనం చూసాం. బూతు మాటలు, బూతు పంచాంగం అంతా మాట్లాడి మహిళలు కూడా విచక్షణ మరిచి ఈరోజు రాంబాబు గారి మీద అనరానటువంటి మాటలు మాట్లాడడం, బూతులతో రెచ్చిపోవడం, రాడ్లు, అదేవిధంగా ఉన్నటువంటి కర్రలతో రకరకాలైనటువంటి మాటలు, ఇంకా మనం వినకూడనటువంటి మాటలాడడానికి కూడా వీలు కానటువంటి పదాలు ఉపయోగించి అటువంటి దరిద్రమైనటువంటి భాషతో ఆయన తోలనాడి, ఆయన ఆవేశంలో మీరు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించినందుకు వెంటనే ఆయన ఇంటి మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని ఏమీ అనకపోయినా, ఈరోజు వీడియోల సాక్ష్యం మేమందరం చూసాము. ఆ వీడియోలు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడిని ఒక్క మాట కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా లేనిదాన్ని, అనందాన్ని ఏ విధంగా అయితే గతంలో చంద్రబాబు నాయుడు అన్వయించుకునేటువంటి అలవాటు ఉందో, ఎవరు ఏది మాట్లాడినా దాన్ని నన్నే అన్వయించుకొని సానుభూతి పొంది దాని ద్వారా రాంబాబుని అరెస్ట్ చేయాలని, రాంబాబుని జైలుకి పంపించాలని, రాంబాబు ఇంటి మీద దాడి చేయాలని, ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దిశానిర్దేశంలోనే జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. రాంబాబు గారు ఇప్పటికే చెప్పడం జరిగింది, నేను అరెస్టులకు భయపడను, పోలీసు కేసులకు భయపడను, దేన్నైనా ఎదుర్కొంటాను, కాబట్టి నేను దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావటం లేదు. ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యాంగం, నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. అందులో భాగంగానే ఈరోజు అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం జరిగింది. అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి హత్యాయత్నానికి సంబంధించి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడాన్ని మేము ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. డీజీపీ గారు ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికే ఈరోజు భద్రత కల్పించలేకపోతున్నాడంటే ఈ రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందని మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు వాళ్ళ పోకడలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం.